హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను పూజ చేసుకునే విధానం. ముగ్గు ఏంటి అలా ఉందనుకుంటున్నారా? నాకు పెద్దగా ముగ్గులు వేయడం రాదండి, ఏదో వచ్చినట్టు వేసేసాను. తులసి పూజ అయ్యాక లోపల ఇంట్లో పూజ చేసుకోవాలండి. ఈజీగా సింపుల్గా చేసుకోండి పూజ. పెద్ద పెద్ద హడావిడిగా అలాగే ఏం అవసరం లేదు. మనం ఎలా చేసామా హడావిడిగా ఎన్ని ఫ్లవర్స్ పెట్టామా అనేది మ్యాటర్ కాదు, భక్తితో పూజ చేయాలి. నేనైతే గంధం పౌడర్ యూస్ చేయనండి, ఇలాగ నూరుకొని చందనం చేసుకుంటానండి. కోట దగ్గర పెట్టుకోవడానికి తులసి కోట దగ్గర కొద్దిగా చందనం పెట్టేసి కొద్దిగా సింధూరం పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని అగరబత్తి పెట్టేసుకుంటే పూజ అయిపోయినట్టేనండి. తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని పూజ చేస్తేనే ప్రసాదం ఏదో ఒకటి పెడతానండి, లేకపోతే అలా పూజ చేస్తాను. తులసి కోట దగ్గర పూజ అయ్యాక ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకోవాలండి. పూజ చేసుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. మధ్య మధ్యలో ఇటు అటు కూర్చొని లెగడం అలా కాకుండా నాకు ఇక్కడ నిల్చొని పూజ చేసుకోవడానికి అవుద్దండి, కూర్చోడానికి అవ్వదు. నేనైతే సింపుల్గా చేసేసుకుంటానండి పూజ. డైలీ పూజ కాబట్టి ఫ్లవర్స్ ఉంటే కొద్ది ఫ్లవర్స్తో పెట్టేస్తాను. అదే థర్స్డే అయితే మంచిగా ఫ్లవర్స్ పెట్టేసి నీట్గా చేసుకుంటానండి. కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను థర్స్డే టైం పూజ చేసినప్పుడు. దీపం పెట్టుకొని పూజ చేసేసుకోవడం అండి. ప్రసాదం ఏది ఉంటే అది పెట్టేస్తానండి. ఖర్జూరం ఉంటే ఖర్జూరం, పటిక పంచదార ఉంటే పటిక పంచదార, బెల్లం ఉంటే బెల్లం, ఏది ఉంటే అది. ఫ్రూట్స్ ఉన్నా కూడా ఫ్రూట్స్ పెడుతూ ఉంటానండి. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్కి జవాదు పౌడర్ వేసుకోండి దీపంలోని. ఆ పూజ రూమ్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా దేవుడికి బొట్లుగా పెట్టుకుంటాం కదా, అందులో కూడా కొద్దిగా జవాదు పౌడర్ కలిపేసి పెట్టుకోండి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అసలు. అక్కడే ఆ రూమ్లోనే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఏదో తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందండి, బాగుంటుంది స్మెల్ అయితే. ఈ జవ్వాదు పౌడర్ ఏదైనా పూజ స్టోర్స్లో దొరుకుతుందండి, మీకు కావాలి అనుకుంటే. నా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.